దైవజనులు ఏసన్న గారి దగ్గరికి ఒక ఆయన వచ్చేసి అన్నారంట, ఏసన్న గారండి ఈ భక్తి గిక్తి అంతా మాకు సెట్ అయ్యేటట్లేదు, కలిసి వచ్చేటట్లేదు, ఇక దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, గీర్తన లేదు, చర్చి లేదు, గిర్చి లేదు, ఇక చర్చి మానేద్దాం అనుకుంటున్నానని అన్నారంట. సరే, క్రైస్తవం అనేది బలవంతం కాదు కదా, మానేయమన్నాడు అన్నారు. అంతే అంటారా అంటే మానేయమన్నారు. అప్పుడు ఏసన్న గారు మానేసే ముందు ఆయన నీ జీవితంలో చేసిన మేళ్ళన్నీ ఒకసారి గుర్తు చేసుకొని ఆయన చేసిన మేళ్ళన్నిటికీ ఆయనకి థ్యాంక్ యూ చెప్పి ఆ తర్వాత మానే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంతేనంటారా ఏసన్న గారు అంటే అంతే అన్నాడు ఏసన్న గారు. సరేనా, ఆ మూల మీదకి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా నీకు నాకు సెట్ అయ్యేటట్లేదు, ఇక ఈ చర్చి గిర్చి ప్రార్థన గీర్తన ఇవన్నీ నాకు సెట్ అయ్యేటట్లేదు తండ్రి, ఇక నీకు ఒక వందనాలు, ఇక చర్చి మానేద్దాం అనుకుంటున్నాను అని చెప్తూ నువ్వు చేసిన వాటన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మరి దైవజనులు చెప్పారు. నిజమే, ఒకప్పుడు పాపిని నేను, రోగిని, ఒకప్పుడు తాగుబోతుని, తాగి బురదలో పడున్నాను. అలాంటి భయంకరమైన జీవితం నుండి నన్ను విడిపించి నీవు నన్ను సన్నిధిలో నిలబెట్టావు, రక్షణ సంతోషం నాకు అనుగ్రహించావు, నీకు స్తోత్రం అని ఇలా మొదలెట్టి ఒకటి తర్వాత చెప్పి ఆ మూల మీద కూర్చొని బోరని ఏడుతున్నాడట. ఏసన్న గారు అన్నారంట, ఏంది బ్రదర్ ఎందుకు ఏడుతున్నారంటే, ఇంతగా ప్రేమించిన యేసయ్యను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోగలుగుతాను? చెప్పలు కూడా గట్టిగా హల్లెలూయా. విలువ లేకుండా బ్రతికిన నాకు విలువను ప్రసాదించాడు.